వెల్కమ్ టు స్మార్ట్ మాస్టర్ ఛానల్. స్టూడెంట్స్ ఈరోజు మీకు 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైండింగ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్స్ బై యూజింగ్ గ్రాఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డామ్ ష్యూర్ 100% మీకు ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్. అయితే ఈ గ్రాఫ్స్ మీరు డ్రా చేయడానికి జనరల్గా స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంచెం ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేసుకోవాలి అన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి క్లియర్గా మనకి ఏంటి అడిగినది ఏంటి అన్న దాని మీద క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వాడు క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రాస్తున్నానో అదంతా మన గ్రాఫ్కి ఒక గ్రాఫ్ షీట్ తీసుకుంటే గ్రాఫ్ పేపర్ ఒకవైపు ఉంటుంది, ఇంకొక సైడ్ రూల్డ్ పేపర్ ఆర్ వైట్ పేపర్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నానో అదంతా కూడా మీరు బ్యాక్ సైడ్ ఆఫ్ ద గ్రాఫ్ షీట్ రాసుకోవాలి. అండ్ గ్రాఫ్ షీట్ మీద ఎలా మెయింటైన్ చేయాలో మనం చూసుకుందాం. ఓకే లెట్ అస్ స్టార్ట్. వాడు మనకి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఫైండ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ something like x square minus x minus 6 x square minus x minus 6 దీనికి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ 100% మనకి 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పాలినామియల్స్ మీద కానీ లేదా లీనియర్ ఈక్వేషన్స్ మీద కానీ గ్రాఫ్స్ కంపల్సరీ ఉంటుంది. సో దీనికోసం ఏం చేయాలి అన్నదాన్ని చూద్దాం. అంటే ఫస్ట్ మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి అన్నదానికి ఇక్కడ చెప్తున్నాను. ఓకే, గివెన్ పాలినామియల్ ఏంటి గివెన్ పాలినామియల్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే లెట్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అని కన్సిడర్ చేసుకుందాం. సో y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అంటే ఇప్పుడు మనం టేబులర్ ఫార్మాట్ చేసుకోవాలి. టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనం టేబుల్, ఈ టేబుల్ మీద వాల్యూస్ ఏం తీసుకుంటున్నాము అన్న దాని మీదే మనకి గ్రాఫ్ కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఓకే, సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైన దగ్గర మనం ఏ వాల్యూస్ తీసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను. అదొకసారి చూసుకుందాం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్, ఇక్కడ వై వాల్యూస్ తీసుకుందాం. సో ఇక్కడ వాల్యూస్ తీసుకునే ముందు ఏంటి అంటే మనం ఫస్ట్ బాటమ్, రైట్ సైడ్ బాటమ్, అంటే ఇక్కడ మీకు కంఫర్ట్గా ఉండదని చెప్పి నేను ఇక్కడ కార్నర్లో రాస్తున్నాను. రైట్ సైడ్ బాటమ్ ఆఫ్ ద గ్రాఫ్లో మనం ముందే వెరిఫికేషన్ చేసుకోవాలి దీనికి. అంటే మనకి ఏం చేసుకుంటే, ఎలా చేసుకుంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనేది మనకు తెలుసు. అంటే ఆల్జీబ్రాయికల్లీ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో హౌ వీ హ్యావ్ టు ఫైండ్ జీరోస్ ఆల్జీబ్రాయికల్ అనేది మనకు తెలుసు బై స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2x మైనస్ 6 ఈక్వల్స్ టు 0, అంతే కదా. సో ఇక్కడ మీకు అందరికీ స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ తెలుసు అనుకుంటున్నా. -6 అంటే మనకి మిడిల్లో -1 ఉంది కాబట్టి -3 అండ్ 2, -3 ఇంటూ 2 -6, -3 ప్లస్ 2 -x మనకి స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే x -3 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, అంటే x ఈక్వల్స్ టు 3 ఆర్ x ఈక్వల్స్ టు -2. అంటే మనకు వచ్చిన జీరోస్ ఏం రావాలి? x ఈక్వల్స్ టు 3 అండ్ x ఈక్వల్స్ టు -2 రావాలి. అంటే 3 ఉంది కదా, ఈ 3కి నెక్స్ట్ వాల్యూ ఏంటి? 4. అంటే అక్కడ 4 నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి గ్రాఫ్ రావాలి. అలానే ఇక్కడ -2 ఉంది కదా, -2కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ -3. అంటే మనం తీసుకోవాల్సిన గ్రాఫ్లో వాల్యూస్ ఏం తీసుకోవాలి అంటే, చూడండి, నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి అక్కడ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ 4 కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకు? అక్కడ 3 తర్వాత మనకు 4 ఉంది కాబట్టి, 3 నెక్స్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి 4 వరకు మనం తీసుకోవచ్చు. ఓకే,
రైట్. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ మనం సబ్‌స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ ప్లేస్‌లో గనక -3 పెట్టుకుంటే ఇదంతా రఫ్ వర్క్‌లో మీరు చేసుకున్నా ఓకే. లేదంటే ఇక్కడ చేస్తామనుకో. కాకపోతే మనకిచ్చిన సింగిల్ షీట్‌లో ప్లేస్ సరిపోదు కాబట్టి రఫ్ వర్క్‌లో చేసుకుంటే సరిపోతుంది. సో, -3 హోల్ స్క్వేర్ అంటే 9, 9 మైనస్ ఆఫ్ -3 9 మైనస్ ఆఫ్ -3 అంటే ఇక్కడ ఏమవుతుంది? 12, 12 - 6 6. అలానే -2 సబ్‌స్టిట్యూట్ చేస్తే 0 మనకు తెలిసిందే. -1 సబ్‌స్టిట్యూట్ చేస్తే -4. 0 సబ్‌స్టిట్యూట్ చేస్తే -6. 1 సబ్‌స్టిట్యూట్ చేసినా -6. 2 సబ్‌స్టిట్యూట్ చేస్తే 4 - 2 2 2 - 6 -4. 3 సబ్‌స్టిట్యూట్ చేసామనుకోండి 9 ఎలాగో 3 వన్ ఆఫ్ ద 0 కాబట్టి మనకు ముందే తెలుసు కదా! ఇక్కడ 3 వాల్యూ వచ్చిద్దని. సో, 3 సబ్‌స్టిట్యూట్ చేసి 0 అండ్ 4 16 - 10 మీన్స్ 6. సో, దీస్ ఆర్ ద వాల్యూస్ వి ఆర్ గెట్టింగ్. అంటే మనం వాల్యూస్ ఏం తీసుకోవాలి అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడొచ్చిన ఈ పర్టిక్యులర్ జీరోస్ మీద డిపెండ్ అవుతుంది. సో, అక్కడ జీరోస్‌లో మాక్సిమం వాల్యూ ఏమొచ్చిందో దానికి రైట్ సైడ్ ఒక డిజిట్ తీసుకుంటే అంటే ఇక్కడ మాక్సిమం 3 అండ్ -2లో 3 అన్నది పెద్ద వాల్యూ కాబట్టి 3కి నెక్స్ట్ డిజిట్ 4. సో, 4తో కన్సిడర్ చేసుకున్నాం. ఇగోండి ఇక్కడ 4. అలానే ఇక్కడ -2 వచ్చింది కాబట్టి -2 అంటున్నాం కాబట్టి -2కి నెక్స్ట్ డిజిట్ -3 లెఫ్ట్ సైడ్. ఆ వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఏంటి ప్రాసెస్ ఏం చేయాలి అన్న దాని మీద మనం చూసుకోవాలి. అంటే ఇలా రాసుకుంటే మనకి ఎగ్జామినేషన్‌లో ఎక్కడా కూడా పాయింట్ మిస్ అవ్వకుండా, మార్క్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో, దానికి ఏం చేయాలి? సో, ఇప్పుడు మనకి ఆ పాయింట్స్ వచ్చేసాయి కాబట్టి, ఆ పాయింట్స్ ఏంటి అన్న దాని మీద చూద్దాం. ద పాయింట్స్, ప్లాట్ ద పాయింట్స్. ఏంటి ఆ పాయింట్స్? -3 6, -2 0 అండ్ -1 -4, 0 -6, 1 -6, 2 -4, 3, 0 and 4, 6 on graph sheet. అంటే మనం ఇప్పుడు చేసిందేంటి అంటే ఓన్లీ పాయింట్స్ ఏం చేసాం అన్నదాన్ని చూసుకోవాలి. సో, అదే ఆర్డర్‌లో మనం ఏంటి ఆ పాయింట్స్ ప్లాట్ చేస్తున్నాం అన్నదాన్ని చూసుకుందాం. ఓకే. సో, పాయింట్స్ -3 ఇదిగోండి ఇక్కడ -3 దిస్ వన్ ఈజ్ -3 అండ్ 6. సో, here this one. So, this point is -3 6. Okay, and the next -2, 0. సో, ఇదిగోండి ఈ పాయింట్ ఏంటి అంటే -2, 0 అండ్ నెక్స్ట్ -1 -4 -1 -4. సో, దిస్ పాయింట్ ఈజ్ -1 -4 అండ్ నెక్స్ట్ 0, -6. సో, 0, -6 అంటే హియర్ ఇట్ ఈజ్ 0, -6 అండ్ నెక్స్ట్ 1, -6. సో, 1, -6 కూడా ఇక్కడే ఉంటుంది. 1, -6. సో, మీరు ఆ పాయింట్స్ ప్లాట్ చేసుకోవడం కూడా క్లియర్‌గా మెన్షన్ చేసుకోవాలి. కొంచెం మీకు అర్థం కావడానికని ఇలా చెప్పాను. నెక్స్ట్ 2, -4. 2 అండ్ -4. సో, దిస్ పాయింట్ ఈజ్ 2, -4. 2 సారీ రైట్ 2, -4. And next one is 3, 0. 3, 0. So that point is 3, 0. And next one 4, 6. This is 4 and yes, this is 6. This point is 4, 6. సో పాయింట్స్ ప్లాట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఓకే పాయింట్స్ ప్లాట్ చేసిన తర్వాత జాయిన్ ద పాయింట్స్ with freehand curve. అంటే ఈ పాయింట్స్ అన్నింటిని మనం జాయిన్ చేయాలి. దేనితో జాయిన్ చేయాలి? ఫ్రీ హ్యాండ్‌తో జాయిన్ చేయాలి. అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే గ్రాఫ్ నీట్‌గా డ్రా చేయాలనో లేకపోతే ఇంకేదో రీజన్‌తో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే స్కేల్‌తో డ్రా చేయడం ఇలా చేస్తుంటారు. సో, అలా కాకుండా ఫ్రీ హ్యాండ్ కర్వ్‌తో మనం డ్రా చేయాలి. సో, ఫ్రీ హ్యాండ్ కర్వ్ డ్రా చేసుకోవాలి. సో, ఇక్కడ మనం స్టార్ట్ చేసామనుకోండి.
ఇలా వస్తుందనమాట. ఓకే. కొంచెం నేను ఇక్కడ స్క్రీన్ మీద చేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్‌గా కొంచెం అటు ఇటు తేడాగా వస్తుంది. సో, మీరు పెన్సిల్‌తో డ్రా చేసేటప్పుడు చాలా నీట్‌గానే డ్రా చేయొచ్చు దీన్ని. ఓకే. రైట్. సో, ఇలా కర్వ్ వస్తుందనమాట. సో, జాయిన్ ద హ్యాండ్స్ విత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్. ఓకే. ఇప్పుడు నువ్వు మనం ఏం అబ్జర్వ్ చేసాం? సో, ఓకే. మనం గ్రాఫ్ డ్రా చేసేసాము. గ్రాఫ్ డ్రా చేసేసిన తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేసాం? అక్కడ మనం మెయిన్ పాయింట్ పెట్టుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ జస్ట్ డైరెక్ట్‌గా రాసేయొచ్చు. లేదు అంటే చిన్నగా మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటి అబ్జర్వేషన్, అబ్జర్వేషన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారనుకోండి ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అబ్జర్వేషన్ ఏంటి అబ్జర్వ్ చేసాం? సో, క్లియర్‌లీ ద కర్వ్ ద కర్వ్ పారాబోలా ఎందుకంటే మనకి ఈ క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఏదైనా సరే దాన్ని కర్వ్ పారాబోలా అంటాము. సో, క్లియర్‌లీ ద కర్వ్ పారాబోలా ఇంటర్సెక్ట్స్ ఇంటర్సెక్ట్స్ x axis at -2, 0 and 3, 0. సో, -2, 0 సో, అంటే x ప్లేస్‌లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. x ప్లేస్‌లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. సో, జీరోస్ మీనింగ్ అదే కాబట్టి -2, 0, 3, 0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో, క్లియర్‌లీ ద కర్వ్ పారాబోలా ఇంటర్సెక్ట్స్ x axis at -2, 0 and 3, 0. Therefore, the x coordinates the x coordinates the x coordinates of the points -2, 0 and 3, 0 are zeros of given polynomial x square minus x minus 6. Okay, therefore zeros are ఏంటా జీరోస్ -2 or 3. ఎలాగో ఆల్రెడీ మనం వెరిఫికేషన్ చేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. సో, మనం గ్రాఫ్ షీట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద గ్రాఫ్ షీట్ మనం కంపల్సరీ ఈ మ్యాటర్ అంతా ఇలా రాదు. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మనం ఏం చేసాం కన్సిడర్ చేసుకున్నాం y ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 6 అని టేబుల్ అంటే వాల్యూస్ తీసుకున్నాం. ఆ వాల్యూస్ ఎలా తీసుకున్నాం అన్న దానికి చిన్న లాజిక్ మనం చెప్పుకున్నాము. సో, దాన్ని బేస్ చేసుకొని పాయింట్స్ ప్లాట్ చేసాం. పాయింట్స్‌ని బేస్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకున్నాం. ఆ కర్వ్ అబ్జర్వేషన్ ఏంటి? ఆ కర్వ్ మీట్స్ x యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్. సో, ద x కోఆర్డినేట్స్ ఆఫ్ దోస్ పాయింట్స్ ఆర్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఇది. అయితే ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ద గ్రాఫ్ షీట్ వరకు మ్యాటర్ అది. ఇప్పుడు గ్రాఫ్ షీట్ మీద ఏంటంటే మనం కంపల్సరీ ఇప్పుడు నేను ఎలా అయితే పాయింట్ ప్లాట్ చేసిన తర్వాత ఆ పాయింట్ నేమ్ రాసాను. ఆ పాయింట్ నేమ్స్ అంటే ఇదిగోండి 1, 6, 2, -4, 3, 0, 4, 6 ఇవి కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పారాబోలా? ఇప్పుడు మనం పారాబోలా అయితే డ్రా చేసాం. ఈ కర్వ్ పేరేంటి? ఈ కర్వ్ పేరు x² - x - 6. ఇది కంపల్సరీ ఎక్కడో దగ్గర యారో మార్క్‌తో మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే. ఈ కర్వ్ పేరేంటిది? వీలైతే ఇక్కడే మనం ఏం చేయాలి అంటే జీరోసా మినిట్ నేనైతే ఇక్కడే therefore zeros are -2 and 3 మెన్షన్ చేసుకోవాలి. అండ్ గ్రాఫ్ షీట్ పైన కంపల్సరీ రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో యూ హ్యావ్ టు మెన్షన్ స్కేల్ కంపల్సరీ ఇది మెన్షన్ చేయాలి. ఆన్ x యాక్సిస్ 1 centimeter equals to 1 unit. Similarly, on y axis 1 centimeter equals to 1 unit.
ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి. అండ్ ఈ కర్వ్‌కి యారో మార్క్స్ ఇక్కడైతే యారో మార్క్స్ ఏం మెన్షన్ చేసామో అది కంపల్సరీ మెన్షన్ చేయాలి. అంటే గ్రాఫ్ షీట్ మీద గనక మీరు ఇలా ఇప్పుడు మనం ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ గ్రాఫ్ షీట్ మీద మనం ఈ షేప్ అంటే పాయింట్స్ మనం ఏం పాయింట్స్ ప్లాట్ చేసామో ఆ పాయింట్స్ మెన్షన్ చేయడం. కర్వ్ ఎగ్జాక్ట్‌లీ యూ షేప్‌లో ఉండేటట్టు యూ షేప్డ్ కర్వ్ మనకు పారాబోలా ఇప్పుడు యూ షేప్డ్ కర్వ్ వస్తుంది. సో, యూ షేప్ కర్వ్ వచ్చేటట్టు నేను మళ్ళీ చెప్తున్నాను గదా! నేను స్క్రీన్ మీద చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం ఇది రాలేదు. నార్మల్‌గా మీరు పెన్సిల్‌తో ఈజీగా డ్రా చేయొచ్చు. యూ షేప్డ్ కర్వ్ డ్రా చేసుకోవాలి. అండ్ స్కేల్ కంపల్సరీ. సో, మీకిక్కడ స్కేల్ రాసినందుకు ఒక హాఫ్ మార్క్ ఉంటుంది. గ్రాఫ్ నేము అండ్ పాయింట్స్ ప్లాట్ చేసుకున్నందుకు ఇంకొక హాఫ్ మార్క్ ఉంటుంది. ఈ మ్యాటర్ అదంతా నీట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది గ్రాఫ్ డ్రా చేసే ప్రాసెస్. సో, ఇది మనకి డిస్టింక్ట్ రూట్స్ వచ్చాయి కాబట్టి ఇలా వచ్చింది. ఇఫ్ ఈక్వల్ రూట్స్ ఉన్నాయనుకోండి, అదేమవుతుందంటే గ్రాఫ్‌ని ఒకే ఒక సింగిల్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో, అదొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. ఓకే. సో, ఈ మెథడ్‌లో మనం గ్రాఫ్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఐ హోప్ మీకందరికీ అర్థమైంది, క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఎగ్జామినేషన్‌లో మనం ఇలా రాసుకుంటే చాలండి. ఇంతకు మించి ఎక్కువ అక్కర్లేదు. సో, థాంక్ యూ వెరీ మచ్. సో, ఆహ్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ వాచ్ ఈ స్మార్ట్ మాస్టర్ ఛానల్. థాంక్ యూ.